ఆల్రెడీ ఇంట్లో ఏదో నాన్ వెజ్ కూర ఉండారో అది కూడా పక్కన పెట్టేసి మరి ఇది తింటున్నాను నేను. దాన్ని బట్టి దీని వాల్యూ అర్థం చేసుకోవాలి మీరు. పెరుగన్నంలోకి పల్లెటూరు స్పెషల్ ఏంటంటే ఉల్లిపాయ, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. ఏమంటాయి చల్లటి పెరుగులోకి ఈ పచ్చడి ఏంటి అనేది మీరే చెప్పాలి. ఈ ఏడేడు ఎండకే చక్కగా గడ్డ పెరిగి ఎంత ముద్దగా కలుపుకుని తింటుంటే ఉంటుందండి. అసలు ఈ బాబోయ్ మామూలు టేస్ట్ ఏంటి. కొంతమందికి పెరుగు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు. అబ్బాబాబాబా చూస్తుంటేనే ముందు మొద్ద తినేయాలనిపించేస్తుందండి. అన్నట్టు మీకు స్టోరీ చెప్తానండి. ఓసారి మా ఊర్లో భోజనాలు జరుగుతుంటే నేను మా ఇద్దరు అల్లుళ్ళు వేసుకుని వెళ్ళానండి. భోజనం అంతా అయిపోయింది, లాస్ట్లో పెరిగించుకుని తింటున్నాం. ఎవరైనా పెరుగులోకి ఏ అరటి పండు, మామిడి పండు లేదా పచ్చళ్ళలో కూరలో కొంతమంది చికెన్లు అలాంటివి కూడా తింటారు నీసి. అక్కడ వరకు ఓకేనండి. మా అల్లుళ్ళలో ఒకడు ఏం చేశాడు అనుకున్నారో? ఇంతకే అల్లుడంటే ఈడియోల్లో కనిపించే బంగారితే కాదు, ఆడు కొరమేను, ఈడు బంగారితేగా. అయితే మనోడు ఏం చేశాడు అనుకున్నారో? క్లైమాక్స్ లో పెరుగొడ్డించుకుని ఆ పెరుగులోంచి కొంచెం పెరుగుని పక్కన పెట్టుకుని ఈ పెరుగు మొద్ద ఎట్టుకుంటా ఆ పెరుగు నంచుకుంటున్నాడు. ఆ పనికి చూసి చాలాసేపు నవ్వుకున్నామండి. మర్చిపోయాను, పచ్చి మొద్ద మీకేగా పెట్టాలి. పడండి పెరుగు ముద్ద. బాబాయ్ ఈ పచ్చడి ఎదుకోండి. పచ్చడి కొంచెం పచ్చడి కొంచెం 4 పట్టండి. అది ఇప్పుడు నాకు మొద్దండి బాబా. ఇందులోకి అసలు ఈ పెరుగుకి ఈ పచ్చడికి కాంబినేషను అసలు రీప్లేసబుల్ అండి. పెరుగన్నా బాబా. ఈ పచ్చడి ఏంటి అనేది మీరు కరెక్ట్గా కామెంట్స్ చేస్తే నేను కూడా త్వరగా వీడియో అప్లోడ్ చేస్తాను. ఎప్పుడు కూరలో సార్లునే కాకుండా ఈ ఎండాకాలం చల్లగా పిల్లలు పెట్టినది తింటారో మీరైనా తినొచ్చు. పెరుగులోకి ఒకళ్ళతో ఒక కాంబినేషన్ ఉంటుంది. ఎరపడింది ఇంత ఎండలో కూడా గొంతులోని చల్లగా దిగిపోతుందండి. వర్ణనాతీతం. అరిటాకులో పెరుగన్నంతో పచ్చడి కాంబినేషన్. ఈ పచ్చడికి క్లూ అయితే ఇవ్వనండి. ఏ క్లూ ఇవ్వకుండానే మీరు చెప్పేస్తున్నారు. పోనీ సరదాగా క్లూ కూడా ఇద్దామంటే ఈ పచ్చడిలో తీపిని కూడా కలుపుతారు. ఇంకేముంది, మీరు చెప్పేస్తారు. పెరుగన్నం అంటే మీకు ఇష్టమో లేదో కామెంట్ చేసేయాలండి. ఇంకొంటానండి.